మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ కృపలో మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు అయ్యా. క్రీస్తు యొక్క జన వృత్తాంతాన్ని మేము నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉండగా మీ కృప మీ కనికరం మాకు ఇచ్చి నడిపించండి. మీ కృపలో మమ్మల్ని బలపరచుని అడుగుతున్నాం. మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి, బలపరచండి. మీ కృపలో మమ్మల్ని వర్ధిలింప చేయమని అడుగుతున్నాం. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అలాగే ప్రభా ఈ టెట్ డిఎస్సి రాస్తున్నారు బిడ్డలు. చక్కగా రాయడానికి, మంచి మార్కులు పొందడానికి, మంచిగా క్వాలిఫై, మంచి మార్కులతో మంచి ఉద్యోగాలు పెట్టడానికి కృప దయచేయమని. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి అయ్యా. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని, వివాహాలు కావాల్సిన వివాహాలను సిద్ధపరచండి. గర్భఫలం ఇచ్చిన వారికి మీరు కాపుదల ఇచ్చి భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. మత్తయి సువార్తలో నుండి మనం క్రీస్తు యొక్క వంశావళి క్రమాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మత్తయి క్రీస్తు యొక్క మానవ వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి 17 వచనాల్లో రాస్తే, క్రీస్తు యొక్క పరలోక వంశావళి 18వ వచనం నుండి 25వ వచనం వరకు వివరించారు. మొన్న మనం క్రీస్తు యొక్క మానవ వంశావళిలో కొన్ని విషయాలు మనం చూసామండి. దేవుని యొక్క అద్భుతమైన కృప ఆ మానవ వంశావళిలో కనిపిస్తుంది. మొట్టమొదటిది, క్రీస్తు చరిత్రలో ఉన్నాడనే రుజువు మనకు అర్థమవుతుంది వంశావళి ద్వారా, మానవ వంశావళి ద్వారా. రెండవది, దేవుని యొక్క అద్భుతమైన కృప కూడా కనిపిస్తుంది. యూదుల వంశావళిలో జనరల్గా స్త్రీలను లెక్క పెట్టరు. అందుకనే అబ్రహాం ఇస్సాకును కలను, ఇస్సాకు యాకోబు కలను, యాకోబు యోధాను, అతని అన్నదమ్ములను కలను, యోధా తామారునందు పెరిసిని కలను, మగవాళ్ళు కనడం అనే మనం చూస్తాం. కారణం ఏంటంటే యూదుల వంశావళిలో స్త్రీలు కనిపించరు, స్త్రీలను లెక్క పెట్టరు. కానీ ఇక్కడ క్రీస్తు వంశావళిలో చూస్తే పాత నిబంధనకు చెందినటువంటి 4 స్త్రీలు మనకు కనిపిస్తారు. మత్తయి సువార్త 1:3లో తామారు కనిపిస్తుంది. మత్తయి సువార్త 1:5లో రాహాబు కనిపిస్తుంది. మత్తయి సువార్త 1:7లో రూతు కనిపిస్తుంది. 1:6లో ఊరియా భార్య అయిన బత్షెబ కనిపిస్తుంది. మూడవదిగా మత్తయి తన వంశావళిలో, అంటే రాయించిన వంశావళిలో కొందరి పేర్లని విడిచిపెట్టేశాడు. ఇక్కడ వంశావళి క్రమంలో 3 సిస్టమాటిక్ సమ్మరీ ఆఫ్ 3 పీరియడ్స్ ఇన్ ఇజ్రాయెల్ హిస్టరీ అనే దాన్ని కొద్దిగా వివరించి చెప్పాడు. ఏంటి అని అంటే, ఒక్కొక్క తరములో, ఒక్కొక్క స్టేట్లో 14 తరాలు ఉండినట్లు విడిగా విభజించారు. అంటే ఒక్కొక్క తరం 14 తరాలు కలిపినాయి. మత్తయి సువార్త 1:17లో ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుపబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఇలా 14 తరాలని విభజించి రాశాడు మత్తయి. ఎందుకు అని అంటే, దావీదు పేరులో ఉన్నటువంటి, అంటే దావీదు హీబ్రూ పేరులో ఉన్నటువంటి అక్షరాలు కలిపితే 14 అనే సంఖ్య వస్తుందంటండి. 14. మత్తయి ఆ 14 అనే సంఖ్యను ఉపయోగించి 14 తరాలు కలిపి ఒక్కొక్క విభాగంగా విభజించి రాశాడు. ఇలా విభజించి రాయడాన్ని చరిత్రలో మనం గెమెట్రియా పద్ధతి అంటారు. అంటే అక్షరాలకి సంఖ్యలను ఆపాదించడం అన్నమాట, గెమెట్రియా. మరొక వంశం చూస్తే, యూదులు వారి వంశావళులన్నింటినీ కూడా వారి పూర్వీకుడైన దావీదు వంశంతో పోలుస్తారు. క్రీస్తు కూడా దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. దావీదు సింహాసనం మీద ఏలబోవాడు క్రీస్తు అని తెలపడం మనం చూస్తాం మత్తయి సువార్త 1:1లో. అలాగే ఆయన దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. పాత నిబంధన ప్రవచనాలన్నీ కూడా మెస్సియాగా వచ్చేటువంటి వాడు ఆయన దావీదు వంశంలో నుండే వస్తాడని, మెస్సియాకు సంబంధించిన ప్రవచనాలు అన్నీ అలాగే ఉన్నాయి. దావీదు కుమారుడు అనే మాట 1:20,
2:2, 9:27, 12:3, 23, 15:22, 20 అధ్యాయం 30, 31 వచనాలు, 21, 9, 15 వచనాలు, ఇవన్నీ కూడా ఆయన దావీదు కుమారుడిగా మనకి తెలుస్తున్నాయి. అలాగే మెస్సియాగా అభిషిక్తుడిగా ఆయన దావీదు వంశంలో నుండి రాబోతున్నాడని పాత నిబంధన ప్రవచనాలు కూడా చాలా వరకు మనం చూడొచ్చండి. సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయం 12 నుండి 14 వరకు, కీర్తనలు 89, 3-4 చరణాలు, 132, 11వ చరణం, మార్కు సువార్త 10వ అధ్యాయం 47, 48, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2-7 వచనాలు, ఇవన్నీ కూడా మనకి ఆయన మెస్సియాగా రాబోతున్నాడనే విషయం, ఆయన దావీదు వంశం నుండి వస్తాడనే విషయం ఇక్కడ మనం చూస్తాం. ఒక ప్రవచనాన్ని మనం చూద్దామండి. ఒక ప్రవచనం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11 నుంచి మనం చూస్తే అండి, నాతాన్ అనే ప్రవక్త ద్వారా దావీదుతో చెప్పిస్తున్నాడు యెహోవా. 11 నుంచి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరి యెహోవా నాకు నేను నీకు తెలియజేయుదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. సంతానము అంటున్నాడు ఆయన. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు అనగా మెస్సియాని గురించి చెప్తున్నాడు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. అదేంటంటే నామఘనత కొరకు మందిరం కట్టడం అంటే దావీదు కుమారుడైన సొలొమోను కట్టాడుగా మందిరం అని అనొచ్చు, కట్టాడు. అయితే దీన్ని ఈ ప్రవచనాన్ని ఏమంటామంటే డబుల్ ప్రాపసీ అంటాం. అంటే తన కుమారుడైన సొలొమోనుకు వర్తిస్తుంది, ఎక్కువ విషయాలు మెస్సియాకు వర్తిస్తాయి. కారణం ఏంటంటే సొలొమోను యొక్క సింహాసనం ఎక్కువ కాలం లేదండి. కొంతకాలం తర్వాత మరలా అది ఇశ్రాయేలు రాజ్యం యోధా రాజ్యంగా విడిపోయాయి. మరలా వేరు రాజులందరూ కూడా యోధా రాజు ఇశ్రాయేలు పరిపాలించారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. దేవుడు అంటున్నాడు. అంటే మెస్సియా యొక్క రాజ్యం, మెస్సియా యొక్క రాజ్య పరిపాలన ఆయన సింహాసనంగా నిత్యము ఉంచుతాను అంటున్నాడు ఆయన. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపం చేసిన నరుల దండముతోను మనుషులకు తగు దెబ్బలతో అతను శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటక నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనిను. దేవుని సింహాసనం నిరంతరము ఉండేది, ఆయన రాజు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సింహాసనము నిరంతరము ఉండే సింహాసనము, ఆయన నిరంతరము రాజు. కీర్తన 89, 3-4 కూడా చూస్తే అండి, ఇక్కడ కూడా ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. తరతరములకు నీ సింహాసనము స్థాపిస్తాను. ఎన్ని తరాలు ఆయన రాజ్యము స్థాపించబడి ఉంటుందని చెప్తున్నాడు. 132:11 కూడా ఆయన రాజ్యమును గురించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం చూస్తాం. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారుల నిబంధన గైకొనిన యెడల నేను వారికి బోధించిన శాసనములను వారు అనుసరించిన యెడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేశాను, ఆయన మాట తప్పని వాడు. 17 వచనం, అక్కడ నా దావీదునకు కుమారులు చేసేదను, నా అభిషక్తుని కొరకు నేను అసలు ఒక దీపం సిద్ధపరిచి ఉన్నాను అంటున్నాడు ఆయన. అంటే దీపం సిద్ధపరిచే దేవుడు ఆయన ఎంత గొప్ప వ్యక్తిగా సిద్ధపరుస్తున్నాడో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారిని అనగా మెస్సీ అని ఆయన ఎలాగా పిలుస్తున్నాడో చూస్తున్నాం. కాబట్టి ఆయన మానవ వంశవళి చూస్తే దావీదు కుమారుడిగా వచ్చాడు, ప్రవచనాల నెరవేర్పుగా ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మెస్సియాగా దావీదు వంశముల నుండి వచ్చిన రాజుగా, నిత్యము పరిపాలించే రాజుగా ఆయన మనకు వస్తే భవిష్యత్తులో కూడా ఆయన రాజుగా రాబోతున్నాడు. అటువంటి రాజుగా పరిపాలన చేసే ఆ రాజ్యములో, ఆ నిత్య రాజ్యంలో మనం కూడా ఉండాలని ఆశపడదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.